విషయంలో ఇంకా మొండిగానే ఉంది అభి. అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గానే అనిపించింది. అత్తయ్య గారు కరెక్ట్గానే చేశారండి. ఆవిడని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్ను ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది అనుకున్నాను, కానీ నువ్వు కుటుంబం కోసం ఇంత చేసినా కూడా ఇంకా పాత విషయాలు తలుచుకుంటుంది. రాహుల్ బాబు, ఇక ఆ విషయం వదిలేయండి. అత్తయ్య గారు మనసు ఎప్పుడు మారితే అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతాను. ఇప్పుడు మనం అంతకంటే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏముంది అభి? కనిష్క గురించి మాట్లాడుకోవాలి రాహుల్ బాబు. కనిష్క చేసిన తప్పులన్నీ బయట పెట్టావు. కనిష్క పన్నిన పన్నాగాలు బట్టబయలు చేశావు. కనిష్క అనుకున్నది ఏదీ జరగకుండా పూజ ముగించావు. ఇంకా కనిష్క గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అభి? పగబట్టిన నాగుపాము ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతోంది అంటే ఎప్పుడెప్పుడు ఆ పగని తీర్చుకుంటుందా అని ఎదురు చూస్తున్నట్టే కదా రాహుల్ బాబు. ఆ కనిష్కని మనం నమ్మలేము. తను ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తోందని నా అనుమానం. మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే పని చేయబోతోంది. ఏముంటున్నావు అభి? మీకు బావగారికి మధ్య గొడవ పెట్టాలని చూసింది. అడ్డంగా దొరికిపోయింది. పూజ ఆపాలని ప్రయత్నించింది, కానీ ఆపలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో చేయాలని చూస్తోంది. ఏం చేయాలనుకుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు రాహుల్ బాబు. కానీ ఇప్పుడు మాత్రం టార్గెట్ మీరు నేను కాదు, ఇంట్లో వాళ్ళ మీదే ఏదో కుట్ర చేయాలని చూస్తోందని నాకు అనిపిస్తుంది. అదేమై ఉంటుంది? కనిష్క మన ఇంట్లో ఎవరినైనా వాడుకుంటుందా అవి? మన బలహీనతలేంటో తనకి బాగా తెలుసు. ఏమైనా లూప్ హోల్స్ వెతుకుతూ ఉంటుందా? నేను ఆలోచిస్తుంటే నాకేం తోచట్లేదు. ఐరేంద్రి లలితక్కల మీద కుట్ర పన్నే పని లేదు. వాళ్ళు ఆ కనిష్కకి తోడుగా ఉన్నారు, కానీ వాళ్ల వల్ల కుటుంబానికి కీడు జరిగే అవకాశం ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? లలితక్క ఈ మధ్య చిట్టిపాట మొదలుపెట్టింది కదా రాహుల్ బాబు. డబ్బుతో కూడుకున్న ఆ పనిలో చిన్న తప్పు జరిగినా కూడా జనం గోల చేస్తారు. అప్పుడు మన కుటుంబ పరువు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడే నాకు అనుమానం కలుగుతుంది అది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం కనిష్క ఏం చేస్తుంది? ఇప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? దీని గురించి మనం ఆలోచించాలి రాహుల్ బాబు. తప్పుకి అవకాశం ఉన్న ఏ పనిని మనం వదిలిపెట్టకూడదు.